ప్రియమైన సహోదరీ సహోదరులకు ప్రభు పేరిట వందనాలు. మీకు మీ కుటుంబానికి యేసుక్రీస్తు యొద్ద నుండి దీవెనలు ఆశీర్వాదములు మెండుగా కలుగునుగాక. ఈరోజు యేసుక్రీస్తు యొద్ద నుండి మీకు బంగారు మాట, దేవుని వాగ్దానము. అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయము 41వ వచనము. ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులని ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి, అండ్ దే డిపార్టెడ్ ఫ్రమ్ ది presence of the council, rejoicing that they were counted worthy to suffer shame to his name. దేవునికి మహిమ కలుగునుగాక. ఆనాడు అపోస్తలులు క్రీస్తు కొరకు అవమానపరచడాన్ని ధన్యతగా భావించారు. క్రీస్తు వలన కలిగిన శ్రమలను, క్రీస్తు కొరకు కలిగిన శ్రమలను, క్రీస్తు కోసము తిన్న దెబ్బలను ధన్యతగా ఎంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి సాక్షిగా నిలబడాలి అనే బలమైన ఆశ, ఆలోచన, కోరిక, ప్రయత్నము నీకున్నవా? అయితే నిజంగానే మనకు ప్రభువుని బట్టి, ప్రభువు కొరకు నిలబడ్డాం కాబట్టి, ప్రభువు కొరకు ఆశపడ్డాం కాబట్టి అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. ఎలాంటి పరిస్థితులు అంటే, క్రీస్తు కొరకు అవమానపరచబడటాలు, క్రీస్తు కొరకు దెబ్బలు తినడాలు, క్రీస్తు కొరకు నిందలు పడడాలు, క్రీస్తు కొరకు దూషించబడడాలు, క్రీస్తు కొరకు మనము అనేక రకమైనటువంటి కరువు, కష్ట, నష్ట, వ్యాధి బాధలను ఓర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు ఎదురవుతాయి. అది శాపము కాదు, అది దారిద్ర్యత కాదు, అది ధన్యత అని ఆనాడు అపోస్తలులు ఎంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. అపోస్తలుడైనటువంటి పేతురు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన నడుస్తూ ఉంటే ఆయన నీడ ఏ ప్రజల మీద పడుతుందో, ఏ రోగుల మీద పడుతుందో ఆయన నీడ తాకి స్వస్థత పొందిన వారు ఉన్నారు. అంతేకాకుండా వారి వస్త్రములు, చేతి రుమాళ్ళు, వారి వస్త్రములు ముట్టుకున్నవారు స్వస్థత పొందుకున్నవారున్నారు. వీరేం చేస్తున్నారు అంటే, సిలువ వేయబడినటువంటి క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నారు. సిలువ వేయబడినటువంటి క్రీస్తును వీరు ప్రకటిస్తూ కరువుని, కష్టాన్ని, నిద్రలేమిని, ఆహారలేమిని, సమస్త దారిద్ర్యతను కూడా ధన్యతగా భావిస్తున్నారు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా క్రీస్తు కొరకు మేము ఇంత అవమానాలు పడుతున్నాము, ఎందుకు వచ్చిన గొడవ, ఎందుకు వచ్చిన మాకు కష్టం, శ్రమ అని అనుకోవడం లేదు. అద్భుతాలు జరుగుతున్నాయి, ఆశ్చర్యకార్యాలు జరుగుతున్నాయి, స్వస్థతలు కలుగుతూ ఉన్నాయి. ఇది ఇలా ఉండంగా క్రీస్తు నామమును బట్టి అక్కడ సువార్త ప్రకటించబడుతూ ఉంటే అనేక మంది క్రీస్తుని విశ్వసిస్తున్నారు, నమ్ముతున్నారు, నమ్మి బాప్తిజం పొందుతున్నారు, రక్షించబడుతున్నారు. ఇదంతా చూసినటువంటి అక్కడున్నటువంటి వారిలో చాలామంది, అనగా ప్రధాన యాజకులు వీరందరూ కూడా, సద్దుకయ్యలు, ప్రధాన యాజకులు వీరందరూ కూడా వీరిని ఏం చేశారంటే, బలాత్కారముగా పేతురుని తనతో పాటు ఉన్నవారిని పట్టుకొచ్చి చెరసాలలో వేసేశారు. చెరసాలలో వేసి, చెరసాలకు గేట్లు వేసి, గేటు దగ్గర, వాకిలి దగ్గర కావలి వారిని ఉంచారు. కావలి వారిని ఉంచడమే కాదు, వీరు లోపల ఉన్నారా లేదా అని గమనిస్తూ కూడా ఉన్నారు. ఆ లోపల వేయించినటువంటి వారు, లోపల వేసినటువంటి వారు కూడా. అయితే దేవుని మహాకృపను బట్టి నడిజాము కాడ దేవుని యొక్క దూత పేతురు ఉన్నటువంటి చెరసాలలో అద్భుతము జరిగించింది. వేసిన తలుపులు వేసినట్టుగానే ఉన్నాయి. ఉన్న అక్కడ సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో కావలి వారు ఉన్నవారు ఉన్నట్టుగానే ఉన్నారు. వారు నిద్రించుచుండగానే అక్కడ ద్వారాలు తెరుచుకోవడము, పేతురుతో పాటు ఉన్నవారు బయటికి వెళ్ళడము జరిగింది. దేవదూత చెప్తుంది, మీరు వెళ్ళి దేవాలయంలో ఉండండి అని చెప్పి, సమాజ మందిరంలో ఉండండి అని చెప్పి, వీరు వెళ్ళి అదే మాదిరిగా దేవాలయంలోనికి వెళ్తారు. అక్కడ దేవుడి మాటలు చెప్తూ ఉంటారు. అయితే మరలా చెక్ చేయడానికి వస్తారు.
ఇక్కడ వీరు చూసినప్పుడు చెరసాలలో ఎవరూ కనపడరు. ఈ సంగతి మరలా వెళ్ళి వారికి చెప్పడం జరుగుతుంది. వారు అనగా సద్దూకయ్యలు అనగా ప్రధాన యాజకులు వీళ్ళందరూ లేచి వీరెక్కడున్నారని చూడగా వీరు మందిరములో మాట్లాడుచూ ఉంటారు, క్రీస్తుని గురించి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మరలా బలాత్కారంగా వీరిని పట్టుకొని పోయి ఆ సభ ఎదుట నిలువబెట్టి, మీకు మేము యేసునామమును బట్టి బోధించవద్దని ఆజ్ఞాపించలేదా అని చెప్తారు. అప్పుడు పేతురు లేచి నిలువబడి ఆ సభ వారి అందరి ఎదుట మాట్లాడతాడు. అయ్యా, ఇది మా అంతట మేము చేయుచున్నది కాదు, దేవుడు మమ్మల్ని ప్రేరేపిస్తే మేము చేయుచున్నామే తప్ప ఇది మా అంతట మేము చెయ్యట్లేదు అని చెప్పి పేతురు గారు చెబుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అప్పుడు ఆ మాట బట్టి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అయితే వారిలో మరి ఒక వ్యక్తి ఉంటాడు. అతను చాలా ఘనుడైనటువంటి వ్యక్తి. అతని పేరు గమలియేలు. ఈ గమలియేలుకి ఇక్కడ జరుగుచున్నదంతా కూడా అర్థమవుతుంది. అర్థమయ్యి తను లేచి, ఈ అపోస్తలులను కొంచెం సేపు బయట ఉంచండి అని చెప్పి వారిని బయటకు పంపించిన తర్వాత అతను మాట్లాడతాడు. ఇశ్రాయేలీయులారా, ఈ మనుషుల విషయమై మీరేమి చేయబోచున్నారో జాగ్రత్త సుమండి. ఈ దినమునకు మునుపు దూత లేచి తానొక గొప్పవాడనని చెప్పుకొనెను. ఇంచుమించు 400 మంది మనుషులు వానితో కలుసుకొనిరి. వాడు చంపబడెను. వానికి లోబడిన వారందరూ చెదరి వ్యర్థులైరి. వానికి తరువాత జనసంఖ్య దినములలో గలిలయుడైన యూదా అను ఒక మనుషుడు వచ్చి ప్రజలను తనతో కూడా తిరుగుబాటు చేయ ప్రేరేపించెను. వాడును నశించెను, వానికి లోబడిన వారందరూ చెదరిపోయిరి. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఈ మనుషుల జోలికి పోక వారిని విడిచిపెట్టుడి. ఈ ఆలోచన అయినను ఈ కార్యమైనను మనుషుల వలన కలిగినదా, అది వ్యర్థమగును. దేవుని వలన కలిగినదాయన మీరు వారిని వ్యర్థపరచలేరు. మీరొకవేళ దేవునితో పోరాడువారగుదురు సుమి. వారతని మాటకు సమ్మతించి అపోస్తలులను పిలిపించి కొట్టించి యేసు నామమును బట్టి బోధింపవద్దని ఆజ్ఞాపించి వారిని విడుదల చేసిరి. ఈ గమలియేలు అనేటువంటి వ్యక్తి చాలా మంచి జ్ఞానము గలవాడు. కాబట్టే ఎవరు గ్రహించలేని విషయాన్ని గ్రహించాడు. ఒకవేళ మనుషుని ఆలోచన చొప్పున ఇది జరుగుతున్నట్లయితే అది వ్యర్థమైపోతుంది. దాని గురించి మీరు పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నిజంగా ఇది దేవుడి వలన జరుగుతున్నదైతే మీరు దేవుడితో పోరాడలేరు, మీరు వ్యర్థులైపోతారు. కాబట్టి వాళ్ళని వదిలేయండి అని ఆ సభ వారికి చెప్పినప్పుడు అతని పెద్దరికాన్ని బట్టి, అతని జ్ఞానమును బట్టి, అతని మాటలు వాళ్ళు అంగీకరించి పేరుకి పైకి ఈ అపోస్తలులను పిలిపించి వారిని ఇంకా మరలా మీరు ఈ ప్రచురము యేసు నామమును బట్టి ప్రకటన చేయొద్దని చెప్పి వాళ్ళని కొట్టించి వాళ్ళని వదిలేస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే 10 మందిలో దెబ్బతింటం, 10 మందిలో అవమాన పొందుకోవడం ఎంత కష్టమైనదో, ఎంత భారమైనదో మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఆ గమలియేలు మాటలను బట్టి వాళ్ళు విడిపించబడ్డారు. యేసు నామమును బట్టి వీళ్ళు దెబ్బలు తిన్నప్పటికీ, అవమానించబడినప్పటికీ వీళ్ళు దానిని అవమానంగా ఎంచలేదు. యేసు కొరకు అవమానం పొందుకున్నందుకు, యేసు కొరకు దెబ్బలు పొందుకున్నందుకు అది ఎంతో ధన్యతగా వీరు భావించి దాన్ని ధన్యతగా ఎంచుకున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజు క్రీస్తు నిమిత్తం మీలో ఎవరైనా అవమానించబడుతున్నారా, గాయాల పాలవుతున్నారా, నిందల పాలవుతున్నారా? దేవుని బిడ్డలారా, అది మనకు ధన్యతే, అది మనకి మేలే. కానీ అవమానము కాదు, దెబ్బ కాదు, నొప్పి కాదనే సత్యాన్ని మీరు గమనించండి. దేవునికి మహిమ కలుగునుగాక. అదే మనకు నిజమైన ధన్యత. దాన్ని బట్టే పరలోకంలో మన ప్రతిఫలము మరి గొప్పగా ఉండబోతా ఉంది. ప్రార్థన. తండ్రి, మీకు వందనాలు దేవా, మీకు స్తుతులు స్తోత్రాలు అయ్యా. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి కుటుంబాన్ని మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీ కొరకు మేము పడే నిందలు, అవమానాలు, దెబ్బలు ఇవేవి కూడా అవమానము కాదు, అవి నిందలు కాదు, అవి మాకు ధన్యతలు, అవి మాకు మేలులు, అవి మాకు మీరిచ్చే గొప్ప కనికరములు.
అందుని బట్టి మీకు వందనాలు. నీ కొరకు ఎంత అవమానాన్నైనా సహించి ఎన్ని కరువులైనా ఎదుర్కొని నాయన నీ నామ ప్రకటన చేయుటియే మాకు గొప్ప ధన్యతగా ఉండనివ్వమని యేసు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.